మీరు ఇంతే కథ అన్నారు కానీ సింపుల్గా చెప్పేసి ఇది చాలా స్పాన్ ఉన్న కథ. డెఫినెట్గా సార్. అంటే కోర్ లెవెల్లో వన్ లైన్లో నీకు అదేంటి చెప్పు అంటే కోర్ లెవెల్లో వన్ లైన్లో నాకు అది తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు, వాడు జరిగిన విషయాన్ని ఎలా తెలుసుకున్నాడు, ఆడి జర్నీ ఏంటి అది. ఓకే, ఇప్పుడే ఉంటుందా లేకపోతే టైం ట్రావెల్ ఉంటుందా? చచ్చా మొత్తం 2025లోనే ఉంటుంది సార్. హోప్ ఫర్ ఫ్యూచర్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అలాంటి జ్ఞానం అంతా ఒక చోటకి చేరితే ఒక మాస్ డిస్ట్రక్షన్ జరుగుద్ది కదా, అలాంటి డిస్ట్రక్షన్ అవ్వకుండా ఫ్యూచర్ని కాపాడటం కోసం ఒక కుర్రాడు చేసిన ఒక అడ్వెంచర్. అది అడ్వెంచర్ సూపర్. మీరు బ్యాక్ ఎండ్ కూడా వీడియోలు చూసాం మీవి, బాగానే కష్టపడుతుంటారు గట్టిగా. ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నారా? తీసుకున్నాను సార్, తీసుకున్నాను. దీనికోసం? అవును, మిరాయి కోసం తీసుకున్నా. బ్యాంకాక్లో ట్రైన్ అవటం జరిగింది. బట్ అవన్నీ పార్ట్ అండ్ పార్సల్ అండి. ప్రతి సినిమాకి ఒక రకమైన ట్రైనింగ్, ప్రతి సినిమాకి ఒక రకమైన ఇది ఉంటుంది. అదేదో కష్టపడినట్టు కాదు. మా జాబ్లో ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ గారు ఓజీ కోసం కష్టపడుతున్నారా వీడియోలు బయటకు వచ్చినాయి, ఒక పక్క మీ వచ్చినాయి. సో చాలా ట్రైనింగ్ చేసుకుని కొత్తగా కనిపించాలి యాక్షన్ అని చేసిన ప్రయత్నం సార్ అది. మన యూజువల్గా మనకు అలవాటు పడిపోయి ఉండి, నేను ఇంతకు ముందు సినిమాలో అయినా హనుమాన్లో అయినా కమర్షియల్ స్టైల్ ఆఫ్ యాక్షన్, స్లో మోషన్ వాక్లు, బిల్డప్లు అలాంటివి ఏమి ఈ సినిమాలో ఉండవు. చాలా ఫాస్ట్ యాక్షన్, టెక్నికల్గా చూడడానికి స్టన్నింగ్గా నిజంగా జరుగుతుంది అన్న స్టైల్లో ఉండేలాగా ప్రయత్నించాం.